హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కోకనడ కలర్స్. పిల్లలకి మైదా వాడకుండా గోధుమ పిండిలో డ్రై ఫ్రూట్స్ కలిపి కొన్ని రకాల ఫ్లేవర్స్ మిక్స్ చేసి పిల్లలకి నచ్చే విధంగా మినీ కేక్స్ చేసేద్దామండి. మనం బయట కొనే కేక్స్ కంటే కూడా ఇలా ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 10 to 15 డేస్ వరకు స్టోర్ ఉంటాయండి. అంతేకాకుండా ఇది చాలా హెల్దీ ఫుడ్ కూడాను, ఎందుకంటే దీంట్లో మనం మైదా వాడలేదండి, గోధుమ పిండి ప్లస్ డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వాడాము. సో పిల్లలకి చాలా హెల్దీ అయిన ఫుడ్ అండి. ఈ మినీ కేక్స్ ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక బౌల్లో 3 ఎగ్స్ బ్రేక్ చేసుకుని వేసుకోవాలండి. నేను తీసుకునే క్వాంటిటీకి ఈ 3 ఎగ్స్ సరిపోతాయండి. దీంట్లో ఒక కప్ నిండా షుగర్ పౌడర్ వేసుకోవాలండి. షుగర్ని మిక్సీలో బాగా పౌడర్ చేసుకుని దాన్ని ఒక కప్ నిండా మెజర్ చేసుకుని వేసుకోవాలండి. దీన్ని ఇలా వేసుకున్న తర్వాత ఆ ఎగ్స్ని ఈ షుగర్ని కూడా బాగా బీటర్తో బాగా బీట్ చేయాలండి. ఇది చాలా ఎక్కువసేపు బీట్ చేయాలి, బాగా నురగా వచ్చేటట్టుగా బీట్ చేసుకోవాలండి. ఇక్కడ ఈ రెండింటిని ఎంతసేపు బీట్ చేస్తే కేక్స్ అనేది అంత ఫ్లఫీగా వస్తాయండి. దీంట్లో మనం షుగర్ని ఏ కప్తో అయితే మెజర్ చేసుకున్నామో అదే కప్తో ఒక కప్పు నిండా వెన్న తీసుకుని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఆ వెన్నని కొద్దిగా కరగబెట్టుకుని దాన్ని ఇందాక బీట్ చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్గుని షుగర్, దాంట్లో వేసుకుని దీన్ని కూడా ఒకసారి బీట్ చేసుకోవాలండి. ఈ వెన్న బదులు దీంట్లో నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండి. ఈ మిశ్రమాన్ని అంతా కూడా కాస్త ఎక్కువసేపే బీట్ చేసుకోవాలండి. ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత సేమ్ మెజర్మెంట్తో కప్పు నిండా గోధుమ పిండి తీసుకుని ఒక స్ట్రైనర్లో వేసుకుని దాంట్లో కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకుని ఒక స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకుంటున్నప్పుడే సగం గోధుమ పిండి అంతా కూడా కింద బౌల్లో పడిపోతుందండి. తర్వాత మిగిలినంతా కూడా మనం జల్లించేసుకోవాలి పూర్తిగాను. ఇలా గోధుమ పిండి అంతా జల్లించేసుకున్న తర్వాత దాన్ని ఒక విస్కర్తో కానీ లేదంటే ఒక గరిటతో కానీ స్లోగా కలుపుకోవాలండి. ఎక్కువసేపు కలుపుకూడదు, జస్ట్ అది మిక్స్ అయిపోతే సరిపోతుందండి. ఈ గోధుమ పిండి ఇలా పూర్తిగా మిక్స్ అయిన తర్వాత దీంట్లో ఒక 1/2 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలండి. దాన్ని కూడా ఒకసారి బాగా మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకునే మిశ్రమాన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత ఒక మిక్సీ జార్లో కొద్దిగా బాదం, కొద్దిగా పిస్తా, కొద్దిగా జీడిపప్పు అండి, మనకి నచ్చిన క్వాంటిటీ తీసుకోవచ్చు. వాటిని అన్నిటినీ కూడా ఒకసారి మిక్సీ పెట్టుకోవాలి. ఈ పౌడర్ని బాగా మెత్తగా పట్టకూడదండి, కొద్దిగా పలుకుండేటట్టుగా పౌడర్ చేసుకుని దాన్ని ఇందాక మనం కలిపెట్టుకున్నా కదండి బ్యాటర్, దాంట్లో వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అంతా కూడా పూర్తిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఆ మిశ్రమాన్ని అంతా కూడా ఒక 3 ఈక్వల్ పార్ట్స్ కింద షేర్ చేసుకోవాలండి. ఇలాగ 3 బౌల్స్లో ఈక్వల్గా వేసుకున్న తర్వాత దీంట్లో మనకు నచ్చిన ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే బ్లూబెర్రీ క్రష్ యాడ్ చేశాను ఒక దాంట్లో. ఇది మనకి డ్రై ఫ్రూట్ షాప్లో దొరుకుతుందండి. దీన్ని కొద్దిగా ఒక 1/2 కప్పు వరకు తీసుకుని ఒక బౌల్లో యాడ్ చేసుకున్నానండి. రెండో పోర్షన్లో వచ్చేసి కివీ క్రష్ యాడ్ చేశానండి. దీన్ని కూడా ఒక 1/2 కప్పు వరకు తీసుకున్నాను. మనకి ఎక్కువ ఫ్లేవర్ కావాలంటే కొద్దిగా ఎక్కువగా తీసుకోవచ్చండి, ఇదైతే సరిపోతుంది. ఇంకా మూడో దాంట్లో వచ్చేసి చాక్లెట్ ఎసెన్స్ యాడ్ చేశానండి. ఇది వచ్చేసి డ్రాప్స్ కింద ఉంటుంది, ఒక 10 డ్రాప్స్ వరకు వేసుకుంటే సరిపోతుందండి. లేదు అంటే దీంట్లో కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకునే వాటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేస్తున్నప్పుడే వాటి యొక్క కలర్లు కూడా చేంజ్ అయిపోయినాయండి. ఫస్ట్ దాంట్లో బ్లూబెర్రీ వేసాం కదా, అది వచ్చేసి మెజంతా కలరు. కివీ వేసాం కదా, అది వచ్చేసి గ్రీన్ కలరు. చాక్లెట్ వేసాం కదా, అది వచ్చేసి బ్రౌన్ కలరు వచ్చిందండి. మామూలు కోకో పౌడర్ వేస్తే ఇంకా మంచి బ్రౌన్ షేడ్ వస్తుందండి. ఎసెన్స్ వేసాం కనుక లైట్ బ్రౌన్ షేడే వచ్చింది. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద మనం గుంట పొంగనాలు వేస్తాం కదండి, ఆ ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుని దాన్ని మొత్తం రౌండ్గా మనం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాంట్లో మనం కలిపి ఉంచుకున్నాం కదా ఒక్కొక్క ఫ్లేవర్ని ఇలాగా ఈ పిండిని గుంట పొంగనాల్లో వేసుకోవాలండి. ఈ పిండి వేసుకునేటప్పుడు మరి పై వరకు నిండుగా వేసుకోకూడదండి, కొద్దిగా గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి. ఎందుకంటే కొద్దిగా పొంగుతాయి కదా ఇవి, సో అందుకని చెప్పేసి కొద్దిగా గ్యాప్ ఇచ్చి వేసుకుని దీని మీద మూత పెట్టేసుకోవాలండి. స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని వీటిని కుక్ చేసుకోవాలి. ఇలాగా బ్రౌన్ షేడ్ మనకి లైట్గా చుట్టుపక్కల కనిపిస్తుందండి, అప్పుడు వాటిని టర్న్ చేసుకుని రెండో వైపు కూడా కుక్ అవ్వనివ్వాలండి. ఇది చాలా తొందరగా ఫాస్ట్గా కుక్ అయిపోతాయండి. ఇలాగే మనం తయారు చేసి పెట్టుకున్న 3 ఫ్లేవర్స్ కూడా మనం చిన్న చిన్న కేకుల కింద తయారు చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మనం రెండో ఫ్లేవర్ వేసేటప్పుడు కూడా దాంట్లో నెయ్యి వేసి స్ప్రెడ్ చేసుకుని వేసుకోవాలి, అప్పుడైతే అంటుకోకుండా ఉంటాయండి, లేకపోతే అవి అంటుకుపోతాయండి. చూసారు కదా, చాలా ఈజీగా అయిపోతాయండి. మన పిల్లలకి ఇంట్లోనే చాలా హెల్తీగా ఇలా తయారు చేసి పెట్టుకోవచ్చు. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయండి. ఈ ఫ్లేవర్స్ అనే కాదండి, మనకి మార్కెట్లో రకరకాల ఫ్లేవర్స్ అందుబాటులో ఉన్నాయండి డ్రై ఫ్రూట్ షాపుల్లో. వాటిల్లో పిల్లలకి నచ్చినవి తీసుకొచ్చి ఇలా ట్రై చేసి చూడండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.
చూడ్డానికి కూడా మంచి కలర్తో చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.